ఫస్ట్ క్వశ్చన్లో ఏబీ లెంత్ 8 సెంటీమీటర్స్, బీసీ లెంత్ 15 సెంటీమీటర్స్, సిఏ లెంత్ 17 సెంటీమీటర్స్ ఇచ్చి సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ ఫైండ్ చేయమన్నాడు. ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఆ ట్రయాంగిల్కి ఏబీసీ అని పేర్లు పెట్టాలి. ఇలా పెట్టేసాను నేను, ఏబిసి అని. ఇంకొకరు ఇలా పెట్టారు, ఏబిసి అని. ఇంకొకరు ఇలా పెట్టారు, ఏబిసి అని. మరి 3 ట్రయాంగిల్స్లో ఏ ట్రయాంగిల్ కరెక్ట్ చూసుకోవాలి. క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఏబి, బీసీ, సిఏ ఇచ్చాడు. మనకు తెలుసు హైపోటెన్యూస్ పెద్దది ఉంటుంది కాబట్టి సిఏ ఇది హైపోటెన్యూస్. కాబట్టి సిఏ హైపోటెన్యూస్గా ఉన్న ట్రయాంగిల్ మనం ఎంచుకోవాలి. సిఏ హైపోటెన్యూస్గా ఈ ట్రయాంగిల్కి ఉంది, ఈ ట్రయాంగిల్కి లేదు, ఈ ట్రయాంగిల్కి ఉంది. సో మనం ట్రయాంగిల్ గీసినప్పుడు ఇలాగైనా ఇలాగైనా గీయాలి. ప్రస్తుతానికి నేను ఎలా గీసాను. నెక్స్ట్ వాడు ఏ అన్నాడు, సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ. కాబట్టి మనం యాంగిల్ ఏ దగ్గర తీసుకోవాలి. ఏ దగ్గర తీసుకొని ఏకి ఆపోజిట్గా ఉన్నది ఆపోజిట్ సైడ్ అని మెన్షన్ చేయాలి. రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది హైపోటెన్యూస్ అని మెన్షన్ చేయాలి. అండ్ మిగిలింది అడ్జసెంట్. సో సైన్ ఏ ఫస్ట్ది ఈజ్ ఈక్వల్ టు, మనకు సైన్ ఏ తెలుసు ఫార్ములా, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ టు ఏ బై hypotenuse is equal to opposite side BC by hypotenuse AC. BC length 15 ఇచ్చాడు అండ్ AC అన్న C అన్న లెంత్ ఒకటే 17. అలాగే cos A is equal to adjacent by hypotenuse is equal to adjacent AB by AC is equal to AB length 8 ఇచ్చాడు అండ్ AC length 17. అండ్ tan A అయితే opposite by adjacent is equal to opposite BC adjacent AB is equal to 15 by 8. So second question చూసుకున్నట్టయితే in a triangle PQR, PQ length 7 ఇచ్చాడు, QR 25 ఇచ్చాడు, యాంగిల్ P 90 ఇచ్చాడు. tan Q minus tan R ఎంత అని అడిగాడు. ఫస్ట్ మనం ట్రయాంగిల్ వేసుకోవాలి. PQR ఇక్కడ P90 అని ఇచ్చారు కాబట్టి P ఇక్కడ తీసుకోవాలి, అంతేగాని ఇలా తీసుకోకూడదు. PQR లేదా ఇలా PQR, ఈ 2 విధాలుగా తీసుకోకూడదు. ఇదే కరెక్ట్ మెథడ్. ఎందుకంటే యాంగిల్ P90 అని ఇచ్చారు కాబట్టి 90 దగ్గరే P తీసుకోవాలి. అండ్ QR అనేది ఒక ఆర్డర్లో తీసుకోవాలి. Q నెక్స్ట్ ఇలా వచ్చేసరికి R, లేదా Q ఇలా ఇక్కడికి వచ్చేసరికి R. tan theta అంటే ఆపోజిట్ బై adjacent, ఆపోజిట్ టు theta adjacent టు theta. ఇప్పుడు మనం tan Q ఫైండ్ చేద్దాం. tan Q is equal to opposite side to Q by adjacent side to Q. Q ఇది, Qకు ఆపోజిట్గా ఉన్నది PR is equal to PR by హైపోటెన్యూస్ ఇది, కాబట్టి మిగిలింది అడ్జసెంట్. ఇది అడ్జసెంట్ PQ is equal to అలా వచ్చేసి బై PQ 7 ఇచ్చాడు. అలాగే tan R ఫైండ్ చేద్దాం. ఆపోజిట్ సైడ్ టు R by opposite side adjacent side R by adjacent side to R is equal to R. ఇక్కడ యాంగిల్ ఇక్కడ చూడాలి, దీనికి ఆపోజిట్గా ఉన్నది PQ, ఆపోజిట్గా ఉన్నది PQ by adjacent to R PR. PQ లెంత్ 7, PR లెంత్ తెలీదు, అలా ఉంచారు. సో ఇలా రాసేస్తే మార్కులు ఇవ్వరు.
పిఆర్ లెంత్ ఫైండ్ చేయాలి. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే పైథాగరస్ థీరం వ్యాలిడ్ అవుతుంది. ఈ లెంత్ పిఆర్ లెంత్ మనకు తెలీదు. పిక్యూ 7 ఇచ్చాడు అండ్ క్యూఆర్ 25 ఇచ్చాడు. మనకు తెలుసు పైథాగరస్ థీరం ప్రకారం క్యూఆర్ స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ అంటే పిక్యూ స్క్వేర్ ప్లస్ పిఆర్ స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ స్క్వేర్ మైనస్ పిక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ స్క్వేర్ అంటే క్యూఆర్ 25 హోల్ స్క్వేర్ మైనస్ పిక్యూ 7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625 మైనస్ 49 ఈజ్ ఈక్వల్ టు 576. పిఆర్ స్క్వేర్ వాల్యూ ఇది. దట్ ఎంప్లాయిస్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఇచ్చరికి వస్తే రూట్ అవుతుంది. రూట్ 576 ఈజ్ ఈక్వల్ టు 24 అంటే పిఆర్ లెంత్ 24. దట్ ఎంప్లాయిస్ tan Q minus tan R is equal to PR by 7. 24 by 7 minus 7 by PR. 7 by 24 is equal to దీన్ని LCM చేస్తే 24 whole square minus 7 square by 7 into 24. దీన్ని సింప్లిఫై చేస్తే 527 by 168 వస్తుంది. సో tan Q మైనస్ tan R 527 by 168. థర్డ్ సమ్ చూసినట్టయితే ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ బి అంటే బి దగ్గర 90 degrees ఉంటుంది. అలాగే ఏ ఈజ్ ఈక్వల్ 24 యూనిట్స్, బి 25 యూనిట్స్, యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు టీటా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వీటి బట్టి గీస్తే రైట్ యాంగిల్ ఎట్ బి అన్నాడు అంటే బి ఇక్కడ ఉంటుంది అండ్ మిగిలింది ఏబిసి అనే ట్రయాంగిల్ కాబట్టి బి తర్వాత సి దాని తర్వాత ఏ లేదా ఇక్కడికి సి రావచ్చు ఇక్కడికి ఏ రావచ్చు ఎలా గీసుకున్నా పర్లేదు. అండ్ ఏ 24 యూనిట్స్ ఇచ్చాడు. ఏ అంటే ఏంటంటే ఏకి ఆపోజిట్గా ఉన్నది సైడ్ మనం ఏ అంటాం. బికి ఆపోజిట్గా ఉన్నది స్మాల్ బి, సికి ఆపోజిట్గా ఉన్నది స్మాల్ సి. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఏ 24 యూనిట్స్ అంటే బీసీ లెంత్ 24 యూనిట్స్. అలాగే బి 25 అంటే సిఏ లెంత్ 25 యూనిట్స్. అండ్ యాంగిల్ బిఏసి టీటా అన్నాడు కాబట్టి బిఏసి మధ్యలో ఉన్న చోట టీటా పెట్టాలి. బిఏసి ఏంటంటే బిఏఏసి ఇలా చూసుకుని ఏ దగ్గర టీటా పెట్టాలి. సో వాడు కాస్ టీటా అండ్ ట్యాన్ టీటా ఫైండ్ చేయమన్నాడు. టీటాకి ఆపోజిట్గా ఉన్నది ఆపోజిట్ సైడ్. ఇది హైపోటెన్యూస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఉన్నది ఎప్పుడు హైపోటెన్యూస్. అండ్ ఇది ఆపోజిట్ అయితే ఇది ఎడ్జసెంట్ అవుతుంది. ఇప్పుడు కాస్ థీటా. కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ టు థీటా బై హైపోటెన్యూస్. adjacent side AB by hypotenuse AC. AB length తెలీదు సో AB అని వదిలేసి AC length 25 యూనిట్స్. అండ్ tan theta opposite side to theta by adjacent side to theta. opposite side theta को opposite BC by adjacent AB. BC length 24 యూనిట్స్ బై ఏబి. ఏబి లెంత్ ఫైండ్ చేయాలంటే పైథాగరస్ థీరం యూజ్ చేయాలి. పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ ఏసీ స్క్వేర్ అంటే 25 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ అంటే 24 whole square. That implies 625 is equal to AB square plus 576. That implies AB square is equal to 49. That implies AB is equal to 7.
సో ఇక్కడ కాస్ థీటా ఏమని రాయొచ్చు అంటే ఏబీ ప్లేస్లో 7/25 అండ్ tan theta is equal to 24/7. సో ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టయితే cos A is equal to 12/13 అని ఇచ్చి sin A tan A ఫైండ్ చేయమన్నాడు. cos A అంటే మనకి తెలుసు cos A is equal to adjacent side to A by hypotenuse. ఇందులో ట్రయాంగిల్ మనం పేర్లు ఎలాగన్నా పెట్టుకోవచ్చు, కానీ ఏ అనేది రైట్ యాంగిల్ అవ్వకూడదు. ఏ ఇక్కడన్నా పెట్టుకోవచ్చు, ఇక్కడన్నా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పెట్టాను. బిసి ఒక ఆర్డర్లో వెళ్ళాలి కాబట్టి ఏబిసి వెళ్ళాను, లేదా ఏబిసి అని కూడా రావచ్చు. సో ఇలా రాసింది ఏబిసి, ఇది యాంగిల్ ఏ అవుతుంది. కాస్ ఏకి అడ్జసెంట్ బై హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు 12/13. ఏకి అడ్జసెంట్ 12, ఏకి అడ్జసెంట్ ఇది అవుతుంది. హైపోటెనస్ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది సిఏ 13 అవుతుంది. సో మనం ఈ సైడ్ ఫైండ్ చేయడానికి పైథాగరస్ థీరం యూసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దట్ ఇంప్లైస్ 13 స్క్వేర్ 169 ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ 144 ప్లస్ బీసీ స్క్వేర్. That implies BC square is equal to 25. That implies BC is equal to 5. మన BC లెంత్ వస్తుంది 5 యూనిట్స్. సో ఇప్పుడు sin A is equal to opposite by hypotenuse. ఆపోజిట్ అంటే A కి ఆపోజిట్ 5 by hypotenuse 13. And tan A is equal to opposite by adjacent. ఏ కి ఆపోజిట్ అడ్జసెంట్. ఏ కి ఆపోజిట్ 5, ఏ కి అడ్జసెంట్ 12. సో tan A వాల్యూ 5/2. Therefore sin A is equal to 5/13 and tan A is equal to 5/12. ఫిఫ్త్ సమ్ చూస్తే 3 tan A is equal to 4 అని ఇచ్చాడు. sin A cos A అంతా ఫైండ్ చేయమన్నాడు. మనం దీన్ని సింప్లిఫై చేస్తే tan A is equal to 4/3 అవుతుంది. మనకు తెలుసు tan A అంటే ఆపోజిట్ సైడ్ టు ఏ బై అడ్జసెంట్ సైడ్ టు ఏ, అంటే ఆపోజిట్ సైడ్ 4, అడ్జసెంట్ సైడ్ 3. ట్రయాంగిల్ వేసుకోవాలి మనం. ఇది ఏ బి సి. ఏకి ఇక్కడ tan A అని స్పెసిఫై చేసాం కాబట్టి ఏ దగ్గర యాంగిల్ తీసుకోవాలి. ఏకి ఆపోజిట్ 4, ఏకి అడ్జసెంట్ 3. పైథాగరస్ థీరం యూజ్ చేసి మనం ఏసీ సైడ్ లెంత్ ఫైండ్ చేయాలి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 ప్లస్ బీ స్క్వేర్ బీసీ స్క్వేర్. బీసీ లెంత్ 4 స్క్వేర్ 16 అంటే 9 ప్లస్ 16 25. దట్ ఇంప్లైస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు √25 ఈజ్ ఈక్వల్ టు 5, అంటే ఏసీ లెంత్ 5 యూనిట్స్. ఇప్పుడు sin A వాల్యూ ఫైండ్ చేయాలి. sin A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు ఏ బై హైపోటెన్యూస్. ఏకి ఆపోజిట్ సైడ్ లెంత్ 4, హైపోటెన్యూస్ 5. రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉంది హైపోటెన్యూస్ కాబట్టి 5. అండ్ cos A ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏకి అడ్జసెంట్ 3 బై రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది హైపోటెన్యూస్ కాబట్టి 3/5. Therefore sin A is equal to 4/5 and cos A is equal to 3/5. Sixth question. In triangle ABC and triangle X, show that if angle A and angle X are acute angles such that cos A is equal to cos X, then show that angle A is equal to angle X అన్నారు. యాంగిల్ ఏ యాంగిల్ X acute angles అంట, అలాగే cos A is equal to cos X అంట. ఏ ట్రయాంగిల్కి ఇది? ట్రయాంగిల్ ఏబిసికి ట్రయాంగిల్ XY. ఫస్ట్ ఆ 2 ట్రయాంగిల్స్ చేద్దాం. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ X ఆర్ ఎక్యూట్ అన్నారు. ఇది ఏబిసి ట్రయాంగిల్ అనుకోండి అండ్ ఇది XYZ ట్రయాంగిల్ అనుకోండి. యాంగిల్ ఏ యాంగిల్ X ఆర్ ఎక్యూట్ అన్నాడు కాబట్టి యాంగిల్ అసలు ఫస్ట్ ఎక్యూట్ యాంగిల్స్ అంటే ఏంటి?
యాంగిల్ 0 నుంచి 90 డిగ్రీస్ లోపు ఉంటే ఆ యాంగిల్ ఎక్యూట్ యాంగిల్ అంటారు. అంటే అలాగా ఇక్కడ నుంచి ఇదే ఇలా ఉంది 0 డిగ్రీస్ చేస్తుంది, ఇలా ఇక్కడ నుంచి ఇలా ఉన్నంత వరకు ఈ మధ్యలో ఏ యాంగిల్ అయినా ఎక్యూట్ యాంగిల్ అంటారు. సో ఇందులో ఎక్యూట్ యాంగిల్స్ ఏంటి, ఇది 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 అంటే యాంగిల్ ఏ ఎక్కడన్నా ఉండాలి లేదా ఎక్కడన్నా ఉండాలి. సపోజ్ ఇక్కడ ఉందనుకుందాం యాంగిల్ ఏ ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా యాంగిల్ ఎక్స్ కూడా ఇక్కడే ఉండాలి. ఏ బి సి ఎక్స్ వై జెడ్. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అన్నాడు. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అంట. కాస్ ఏ అంటే ఏంటి, ఏకి అడ్జసెంట్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. ఇది ఏకి ఆపోజిట్ ఇది, రైట్ యాంగిల్ ఇది, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ హైపోటెన్యూస్ ఇది ఆపోజిట్. సో అడ్జసెంట్ ఏంటి ఏబి. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై అండ్ హైపోటెన్యూస్ ఏసీ. అలాగే కాస్ ఎక్స్ కి ఏమవుతుంది, అడ్జసెంట్ ఎక్స్ ఇది, ఎక్స్ కి ఆపోజిట్ ఇది ఆపోజిట్ అవుతుంది, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ హైపోటెన్యూస్ అవుతుంది. సో మిగిలిన ఎక్స్ వై అడ్జసెంట్ అవుతుంది. సో కాస్ ఎక్స్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే ఎక్స్ వై బై ఎక్స్ జెడ్. ఈ వాల్యూని మనం కే అని అనుకుందాం. సపోజ్ ఈ వాల్యూ కే వచ్చింది, ఈ వాల్యూ కూడా కే వచ్చింది అనుకుందాం, ఎందుకంటే ఈక్వల్ కదా. ఓకే అనే వాల్యూతో ఈక్వల్ అయింది అనుకుందాం. ఈ రెండు కన్సిడర్ చేస్తే ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు కే. దట్ ఎంప్లాయిస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏసీ. అలాగే ఈ రెండు కన్సిడర్ చేస్తే ఎక్స్వై బై ఎక్స్జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే. ఈ రెండు కన్సిడర్ చేస్తే xy by xz is equal to k. That implies xy is equal to k into xz. అంటే AB is equal to k into AC అంట, అలాగే xy is equal to k into xz అంట. సో పైథాగరస్ థీరం ఉంది కదా, ట్రయాంగిల్ ఏబిసికి ట్రయాంగిల్ XZ కి రెండింటికి పైథాగరస్ థీరం యూజ్ చేద్దాం. AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. అలాగే దీనికి హైపోటెన్యూస్ xz కాబట్టి xz స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xy స్క్వేర్ ప్లస్ yz స్క్వేర్. ఏబి అంటే k ఇంటూ ఏసీ అంట. ఏబి అంటే k ఇంటూ ఏసీ అంటే ఏబి స్క్వేర్, ఏబి ప్లేస్లో k ఇంటూ ఏసీ రాద్దాం, ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ ఇంటూ ఏసీ స్క్వేర్. ఎందుకు k స్క్వేర్ ఇంటూ ఏసీ స్క్వేర్ అని రాసాం, మనకు తెలుసు కదా ఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. అందుకని ఇక్కడ ఏబి అంటే కే ఇంటూ ఏసీ కాబట్టి అంటే ఏబి స్క్వేర్ ఏమవుద్ది, కే స్క్వేర్ ఇంటూ ఏసీ స్క్వేర్ అవుతుంది ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ టర్మ్స్ ఒక సైడ్ తీసుకొస్తే బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ఇంటూ ఏసీ స్క్వేర్ అవుతుంది. ఈ రెండిట్ల నుంచి ఏసీ స్క్వేర్ కామన్ చేస్తున్నాం. ఇక్కడ 1 ఉంటుంది, అలాగే ఇక్కడ కే స్క్వేర్ ఉంటుంది. అలాగే ఇదే ప్రొసీజర్ ఇక్కడ కూడా చేయాలి. అంటే xy అంటే ఏంటి, కే ఇంటూ ఎక్స్జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ ఎక్స్జెడ్ స్క్వేర్ ప్లస్ వైజెడ్ స్క్వేర్. ఎక్స్జెడ్ టర్మ్స్ ఇటు సైడ్ తీసుకొచ్చాలి. దట్ ఎంప్లాయిస్ వైజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ఇంటూ ఎక్స్జెడ్ స్క్వేర్. xz స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ కే స్క్వేర్ మిగులుతుంది, అంతే కదా. సో బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంత వచ్చింది అండ్ వైజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంత వచ్చింది. సో ఇందాక వచ్చే కదా బీసీ స్క్వేర్ వాల్యూ అండ్ వైజెడ్ స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు రెండు డివైడ్ చేయాలి, బీసీ స్క్వేర్ బై వైజెడ్ స్క్వేర్. బీసీ స్క్వేర్ వాల్యూ ఎంత, ఏసీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్. అలాగే వైజెడ్ స్క్వేర్ ఎంత, xz స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్. ఇక్కడ 1 మైనస్ కే స్క్వేర్ 1 మైనస్ కే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఎంప్లాయిస్ బీసీ బై వైజెడ్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, రెండింటికి స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి హోల్ స్క్వేర్ అని రాశాను. అలాగే ఏసీ బై ఎక్స్జెడ్ హోల్ స్క్వేర్ అని రాశాను.
రెండు వైపులా స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి ఒక స్క్వేర్ ఇటు సైడ్కి వచ్చినప్పుడు స్క్వేర్ రూట్ అవుతారు. స్క్వేర్ రూట్ అయితే బీసీ బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ బై ఎక్స్జెడ్ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమొచ్చింది, బీసీ బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్ అని. ఇది ఒక చోట ఉంచుకుందాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఇది ఉంది కదా, దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేసి రాసుకోవచ్చు. అంటే ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై బై ఎక్స్జెడ్ కదా. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏబీ బై ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్ అని రాసుకోవచ్చు. ఇది సెకండ్ ఈక్వేషన్. అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏసీ బై ఎక్స్జెడ్ ఉంది, ఇక్కడ ఏసీ బై ఎక్స్జెడ్ ఉంది. కాబట్టి ఏమవుతుందంటే ఈ రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి. దట్ ఎంప్లాయిస్ ఏబీ బై ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై వైజెడ్. అంటే ఏసీ బై ఎక్స్జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఎక్స్వై సరిపోయింది. అలాగే ఏసీ బై ఎక్స్జెడ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై వైజెడ్. మనం సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్లో నేర్చుకుంటాం. సిమిలర్ ట్రయాంగిల్స్ అవ్వాలంటే సేమ్ సైడ్ యొక్క రేషియోస్, మనం సిమిలర్ ట్రయాంగిల్స్ లెసన్లో నేర్చుకుంటే ఏంటంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో సేమ్ ఉండాలి. కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఏంటి, ఏబీ కరస్పాండింగ్ సైడ్ ఎక్స్వై, బీసీకి వైజెడ్ అండ్ ఏసీకి ఎక్స్జెడ్. కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అంటే ఏబీ కరస్పాండింగ్ సైడ్ ఏంటి ఎక్స్వై, ఈ రెండిట్ల రేషియో ఏబీ బై ఎక్స్వై. అలాగే ఏసీ కరస్పాండింగ్ సైడ్ ఎక్స్జెడ్, ఈ రెండిట్ల రేషియో ఏసీ బై ఎక్స్జెడ్. అలాగే బీసీ కరస్పాండింగ్ సైడ్ వైజెడ్, ఈ రెండిట్ల రేషియో బీసీ బై వైజెడ్. ఇవన్నీ ఈక్వల్ అయిపోయాయి. కాబట్టి ఏమంటాం దీన్ని, ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని అంటారు. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ కదా, కాబట్టి సిన్స్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ XYZ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి సిన్స్ ABC and XYZ are similar triangles, their angles are also equal. యాంగిల్స్ ఈక్వల్, సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రకారం యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ బి ఎంత ఉంది, యాంగిల్ వై ఎంత ఉంటుంది, యాంగిల్ సి ఎంత ఉంది, యాంగిల్ జెడ్ ఎంత ఉంటుంది, యాంగిల్ ఏ ఎంత ఉంది, యాంగిల్ ఎక్స్ ఎంత ఉంటుంది. కాబట్టి యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి మనం సింపుల్గా ఏం రాయొచ్చు అంటే క్వశ్చన్లో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని ప్రూవ్ చేయమన్నాడు. మనం యాంగిల్ ఏ గురించి చెప్తే సరిపోదు, ఇంకా సికి జెడ్ గురించి పనిలేదు. కానీ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని చెప్పచ్చు. సో వాడు అడిగింది ఏంటి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని ప్రూవ్ చేయమన్నాడు. అయిపోయింది, హెన్స్ ప్రూవ్. సెవెంత్ క్వశ్చన్ చూసినట్టయితే cot θ ఈజ్ ఈక్వల్ టు 7/10 ఇచ్చి ఈ రెండు వాల్యూస్ని ఎవాల్యుయేట్ చేయమన్నాడు. సో ఫస్ట్ చూసినట్టయితే 1 + sin θ ఇంటూ 1 - sin θ డివైడెడ్ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ. దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫార్ములా ఉందంటే a + b ఇంటూ a - b అనే ఫార్ములా ఉంది పైన కింద కూడా. సో a + b ఇంటూ a - b ఫార్ములా ఏంటి, a² - b². అంటే పైన ఏమవుతుంది, ఇది a1 అనుకోండి, b sin θ. అలాగే ఇక్కడ 1 a అనుకోండి, cos θ అనేది b అనుకోండి. పైన కింద ఏమవుతుంది, a² అంటే 1² - b² అంటే sin² θ బై 1 - cos² θ ఈజ్ ఈక్వల్ టు, మనకు తెలుసు sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఐడెంటిటీ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు cos² θ అచ్చడికి వెళ్ళింది అనుకోండి, sin² θ ఈజ్ ఈక్వల్ టు 1 - cos² θ. లేదా cos² θ ఇచ్చాడు నుంచి sin² θ అచ్చడి పంపించాం అనుకోండి, cos² θ ఈజ్ ఈక్వల్ టు 1 - sin² θ. సో ఇప్పుడు 1 - sin² θ అంటే ఏంటి, cos² θ. అలాగే 1 - cos² θ అంటే sin² θ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఎంప్లాయిస్ cos బై sin అంటే cot అని తెలుసు. సో cos θ బై sin θ హోల్ స్క్వేర్ అంటే cot² θ. cot² θ అంటే ఏంటి, cot అంటే 7/8 అంట, cot² అంటే 7/8 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49/64.
ఫస్ట్ దాని వాల్యూ 49/64. సో సెకండ్ సమ్ చూసినట్టయితే 1 ప్లస్ సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా అన్నాడు. 40 తీసుకొని 7/8 ఇచ్చాడు కదా, ట్రయాంగిల్ వేద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేస్తే థీటా కాట్ థీటా అంటే ఎడ్జసెంట్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. ఎడ్జసెంట్ కాట్ థీటా అంటే ఎడ్జసెంట్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు వాడు ఎంత ఇచ్చాడు 7/8 అంట. అంటే ఎడ్జసెంట్ 7 అనుకోవచ్చు, ఆపోజిట్ 8 అనుకోవచ్చు. ఎడ్జసెంట్ థీటా ఇది అనుకోండి, ఎడ్జసెంట్ ఏంటి 7, ఆపోజిట్ 8. థీటాకు ఆపోజిట్ ఇది కాబట్టి ఆపోజిట్ 8, ఇది ఎడ్జసెంట్ 7. ఇప్పుడు మనం హైపోటెనస్ క్యాలిక్యులేట్ చేద్దాం. హైపోటెనస్ క్యాలిక్యులేట్ చేయడానికి పైథాగరస్ థీరం యూజ్ చేయాలి. పైథాగరస్ థీరం ఏంటి, ఇది హైపోటెన్యూస్ అనుకోండి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. ఆపోజిట్ ఎంత 8 స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 ప్లస్ 49 ఈజ్ ఈక్వల్ టు 113. దట్ ఇంప్లైస్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు √113. అంటే హైపోటెన్యూస్ వాల్యూ √113 అన్నమాట. సో ఇప్పుడు ఇవి తీసుకుంటే దీని నుంచి మనం సైన్ థీటా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ అంటే ఏంటి 8 బై హైపోటెన్యూస్. 8 బై హైపోటెన్యూస్ ఎంత వచ్చింది మనకి √113. 8 బై √113. అలాగే కాస్ థీటా కూడా ఫైండ్ చేద్దాం. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ ఎంత 7. 7 బై హైపోటెన్యూస్ √113. సో 1 ప్లస్ సైన్ థీటా ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 8 బై √113. ఎల్సిఎం చేస్తే 8 ప్లస్ √113 బై √113 అవుతుంది. ఎల్సిఎం చేస్తే 8 ప్లస్ √113 బై √113. సో 1 ప్లస్ సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా. అంటే ఈ రెండు డివిజన్ చేయాలి మనం. అంటే ఏమవుతుంది, రెండు వాల్యూస్ డివైడ్ చేస్తే దట్ ఎంప్లాయిస్ 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు వాల్యూస్ డివైడ్ చేస్తే ఎంత వస్తుందో ఈ రెండు వాల్యూస్ డివైడ్ చేస్తే అంత వస్తుంది. కాబట్టి 1 ప్లస్ సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటికి డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ థీటా వాల్యూ 8 ప్లస్ √113 బై √113 డివైడెడ్ బై కాస్ థీటా అంటే 7 బై √113. ఈ √113 క్యాన్సిల్. సో టోటల్ దీని వాల్యూ ఏంటి 8 ప్లస్ √113 డివైడెడ్ బై 7. సో 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా వాల్యూ 8 ప్లస్ √113 బై 7. అయితే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి అన్నాడు. ఇఫ్ tan ఈజ్ ఈక్వల్ టు √3 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి ఈ రెండు వాల్యూస్ ఫైండ్ చేయమన్నాడు. నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి అంట. అంటే ట్రయాంగిల్ అలా ఉంటుంది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది రైట్ యాంగిల్ అట్ బి అన్నాడు. సో బి ఇది తీసుకుంటా. మిగిలిన రెండిట్లో ఏసీ అని పేరు పెట్టాలి. ఇక్కడ ఏ ఇక్కడ సి పెట్టేసారు. సో అయిపోయింది, పేర్లు పెట్టడం అయిపోయింది. tan A ఈజ్ ఈక్వల్ టు √3 అంట. ఏ ఇది. సో tan A అంటే మనకు తెలుసు ఆపోజిట్ బై ఎడ్జసెంట్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు ఏ బై ఎడ్జసెంట్ సైడ్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు √3 అంట. √3 అంటే ఏంటి, √3/1 అనే కదా అర్థం. అంటే ఆపోజిట్ √3 అయితే ఎడ్జసెంట్ 1 అవుతుంది. అంటే ఏకి ఆపోజిట్ ఇది ఆపోజిట్ ఎంత √3. అప్పుడు ఎడ్జసెంట్ ఏమవుతుంది, ఇది హైపోటెన్యూస్ కాబట్టి ఇది ఏమవుతుంది ఎడ్జసెంట్ అవుతుంది. ఎడ్జసెంట్ ఎంత 1. ఆపోజిట్ √3 అయితే ఎడ్జసెంట్ 1. సో హైపోటెన్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి పైథాగరస్ థీరం యూజ్ చేసి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ 1 ప్లస్ బీసీ స్క్వేర్ 3 √3 హోల్ స్క్వేర్ 3 ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఎంప్లాయిస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు √4 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఏసీ వాల్యూ అంత 2 వచ్చింది. సో tan A వాల్యూ √3 వచ్చింది. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin A cos C ప్లస్ cos A sin C. అలాగే cos A cos C పైన sin A sin C అన్నాడు. సో sin A వాల్యూ ఫైండ్ చేద్దాం. sin A ఈజ్ ఈక్వల్ టు ఏకి ఆపోజిట్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. ఏకి ఆపోజిట్ ఎంత √3, హైపోటెన్యూస్ 2. కాబట్టి sin A ఎంత అవుతుంది √3/2. అలాగే sin C
సికి ఆపోజిట్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. సికి ఆపోజిట్ ఎంత 1, హైపోటెన్యూస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1/2. అలాగే కాస్ ఏ కూడా ఫైండ్ చేయాలి. కాస్ ఏ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. దేనికి? ఏకి అడ్జసెంట్ ఏది 1 బై హైపోటెన్యూస్ ఏంటి 2, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ 1/2. అలాగే కాస్ సి కూడా ఫైండ్ చేద్దాం. కాస్ సి అంటే సికి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సి ఇది, సికి అడ్జసెంట్ ఏంటి ఇది, సికి ఆపోజిట్ 1 అయితే సికి అడ్జసెంట్ ఇది అవుతుంది √3 డివైడెడ్ బై హైపోటెన్యూస్ 2. సో మనకి సైన్ ఏ సైన్ సి వాల్యూ, కాస్ ఏ కాస్ సి వాల్యూ వస్తుంది. ఫస్ట్ది సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. సైన్ ఏ వాల్యూ ఎంత? √3/2 ఇంటూ కాస్ సి వాల్యూ √3/2 ప్లస్ కాస్ ఏ వాల్యూ 1/2 ఇంటూ సైన్ సి వాల్యూ 1/2. ప్రొడక్ట్ చేస్తే √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్. √3 హోల్ స్క్వేర్ ఏమవుద్ది? 3 అవుతుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ 3ac/2 ఇంటూ 2 4 ప్లస్ 1 ఇంటూ 1 1/2 ఇంటూ 2 4. 3/4 ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 4/4 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఫస్ట్ దాని వాల్యూ 1 వచ్చింది, దీని వాల్యూ 1. ఇప్పుడు సెకండ్ వన్ చూస్తే కాస్ ఏ వాల్యూ 1/2, కాస్ సి వాల్యూ √3/2. 1/2 ఇంటూ √3/2 మైనస్ సైన్ ఏ సైన్ సి అన్నారు. సైన్ ఏ √3/2, సైన్ సి 1/2. √3/2 1/2. దీన్ని ఇంకా ముందుకి సింప్లిఫై చేయకుండానే ఆన్సర్ చెప్పొచ్చు ఏంటంటే 0. సో సెకండ్ వన్ ఆన్సర్ 0 వచ్చింది.